అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కొత్త ముఖ్యమంత్రి మీనాక్షి నటరాజన్ గారు షాక్ ఇచ్చినారు. అయితే మీనాక్షి నటరాజన్ గారు ఢిల్లీ హైకమాండ్ రాహుల్ గాంధీ గారికి ఒక రిపోర్ట్ ఇచ్చిందనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. మీనాక్షి నటరాజన్ గారు రాహుల్ గాంధీకి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంది, ఆమె ఏం రిపోర్ట్ ఇచ్చింది, ఆ రిపోర్ట్ పైన రాహుల్ గాంధీ సీరియస్ అయిండు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. రాహుల్ గాంధీ ప్రభుత్వం పైన సీరియస్ అయిందట, అలాగే రేవంత్ రెడ్డి పైన కూడా రాహుల్ గాంధీ సీరియస్ అయిండు అనేది సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నటువంటి వార్త. అయితే నేను మీనాక్షి నటరాజన్ గారిని పదే పదే తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి అని చెప్పి సంబోధిస్తాను. వాస్తవానికి ఆమె ముఖ్యమంత్రి కాదు, ఆమె తెలంగాణ రాష్ట్రానికి కొత్త ఇన్ఛార్జ్. మీనాక్షి నటరాజన్ గారి కంటే ముందు దీపాదాస్ మున్షి గారు ఉంటుండే. దీపాదాస్ మున్షి ఉన్నప్పుడు ఆమె పెద్దగా మీనాక్షి గారు అంతా పర్ఫార్మెన్స్ చూపించలేదు. ఆమె మంత్రులకు సపోర్ట్ చేయడం, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, ముఖ్యమంత్రికి సపోర్ట్ చేయడం చేసింది. తర్వాత ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏమైనా దందాలు చేస్తుంటే కూడా మీనాక్షి నటరాజన్ గారు అంటే ఇప్పుడు సిన్సియర్గా ఉన్నారు, ఆమె వీళ్ళు చేసేటటువంటి దందాలను యాక్సెప్ట్ చేస్తలేదు. కానీ అప్పుడు మీనాక్షి గారి కంటే ముందు దీపాదాస్ మున్షి గారు ఉన్నప్పుడు ఆమెకు ఒక విల్లా గిఫ్ట్ ఇస్తుండేనట ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకపోతే ఒక కార్ గిఫ్ట్ ఇస్తుండేనట. మేము స్కాములు చేస్తాం మేడం, మీకు గిఫ్ట్లు ఇస్తూనే ఉంటాం, మీరు తీసుకోండి, మేము చేస్తాం పని అని చెప్పి వీళ్ళు చెప్పి ఎట్లనో అట్లా మేనేజ్ చేసిరు అనేది ఒక చర్చ అవుతుంది. అయితే దీపాదాస్ మున్షిని తెలంగాణ రాష్ట్రం నుండి ఇన్ఛార్జ్గా తప్పించడానికి కారణం రాహుల్ గాంధీ అనే చర్చ కూడా ఉంది. మీనాక్షి నటరాజన్ గారిని ఏరి కోరి రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రానికి కొత్త ఇన్ఛార్జ్గా పంపించిండు. మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా రాకంటే ముందు దాదాపు 6 నెలలు ఆమె తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల గురించి మొత్తం తెలుసుకుందట. అసలు ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఏంది, ఎంపీల పర్ఫార్మెన్స్ ఏంది, మంత్రుల పర్ఫార్మెన్స్ ఏంది, ముఖ్యమంత్రి పర్ఫార్మెన్స్ ఏంది, ప్రభుత్వ ఉద్యోగుల పర్ఫార్మెన్స్ ఏంది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల పర్ఫార్మెన్స్ ఏంది, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పర్ఫార్మెన్స్ ఏంది, పార్టీలో అసలు ఎట్లా నడుస్తుంది, ప్రభుత్వం ఎట్లా కొనసాగుతుంది, ఇప్పుడు నేను పోగానే ఏం చేంజ్ చేయాలి, ఏ విధంగా నేను డిసిషన్ తీసుకోవాలని చెప్పి మీనాక్షి నటరాజన్ గారు 6 నెలల పాటు ఆమె కాంగ్రెస్ సంబంధించినటువంటి తెలంగాణ పార్టీ పైన పెద్ద ఎత్తున నజర్ పెట్టిందట. పెద్ద ఎత్తున ఇక్కడ మొత్తం సర్వే చేయించే ప్రయత్నం చేసింది. చూసి ఆమెకు అన్ని వ్యవహారాలు అర్థమైంది. వచ్చి రాగానే మీనాక్షి నటరాజన్ గారు ఫస్ట్ ఎమ్మెల్యేలకు క్లాస్ బీకిందట. ఎమ్మెల్యేలు అందరూ కూడా హైదరాబాద్లో ఉంటున్నారు, మీ నియోజకవర్గాలలో ఉండాలి, మీరు వారానికి 2 సార్లు మాత్రమే హైదరాబాద్కి రావాలి, మిగతా అన్ని రోజులు మీరు మీ నియోజకవర్గాలలోనే ఉండాలి, మీ నియోజకవర్గాలలో మీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి విలేజెస్ అన్ని తిరగండి, వాళ్ళకి జనాలతోటే ఉండండి, జనాలతో ఉంటేనే మనకు మంచి పేరు వస్తుందని చెప్పి ఎమ్మెల్యేలకు క్లాస్ బీకిరు అనేది ఒక పెద్ద చర్చ. తర్వాత నేను మీనాక్షి నటరాజన్ గారిని ఎందుకు ముఖ్యమంత్రి అనేటటువంటి పదంతో సంబోధిస్తా అంటే, మీనాక్షి నటరాజన్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలే ఫైనల్. రాహుల్ గాంధీ ఏరి కోరి మీనాక్షి గారిని తెలంగాణకు పంపించింది. కాంగ్రెస్ పార్టీ ఆగమాగం అవుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి మాట కూడా వినేటటువంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒంటెత్తి పోకర్లో పోతున్నాడు, ఎమ్మెల్యేలను పట్టించుకుంటలేడు, ఎవరిని పట్టించుకుంటలేడు, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేదు, అసలు ఎమ్మెల్యేలను డేక్తలేడు, ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇక ఆయన మొత్తం ఓన్ డిసిషన్స్ ఎక్కువైపోయినాయి అని చెప్పి రేవంత్ రెడ్డిని కంట్రోల్లో పెట్టడానికి, కాంగ్రెస్ పార్టీని కంట్రోల్లో పెట్టడానికి, కాంగ్రెస్ పార్టీని ఒక గాడిలో నడపడానికి మీనాక్షి నటరాజన్ గారిని తెలంగాణకు పంపించిండు రాహుల్ గాంధీ అనేది పెద్ద ఎత్తున నడిచినటువంటి చర్చ. అయితే మీనాక్షి నటరాజన్ గారు ఆమె తెలంగాణకు వచ్చిన తర్వాత చాలా సర్వే చేయించిందట. ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీల పర్ఫార్మెన్స్. ఈ పర్ఫార్మెన్స్ ఢిల్లీ హైకమాండ్కు గతంలోనే ఆమె రిపోర్ట్ ఇచ్చిందట. ఆ రిపోర్టు పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి, బట్టి విక్రమార్కకు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పైన కూడా మీనాక్షి నటరాజన్ గారు సీరియస్ అయిన ఢిల్లీలో, రాహుల్ గాంధీ కూడా సీరియస్ అయిందట. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి అలిగి బయటికి వెళ్ళిపోయింది అనేటటువంటి ఒక చర్చ కూడా నడిచింది. ఆ మధ్యకాలంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్త కూడా వచ్చింది. అయితే గతంలోనే మీనాక్షి గారు రిపోర్ట్ ఇచ్చినప్పుడు మీనాక్షి గారి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మండిపడ్డారు. ఆమె ఇక్కడికే మొన్నే వచ్చింది, అప్పుడే రిపోర్ట్ తయారు చేసిందట, ఢిల్లీకి ఇచ్చిందట, అసలు ఆమె కథ ఏందో మాకు అర్థమైతలేదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే మీనాక్షి గారు వచ్చిందేమో అని చెప్పి ఆ మధ్య కాలంలో మీనాక్షి గారి పైన వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అయితే మీనాక్షి నటరాజన్ గారి పైన వీళ్ళు చేసేటటువంటి కుట్ర, మీనాక్షి గారు ఢిల్లీకి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏందనేది అసలు టాపిక్లకు పోతే, అయితే వాస్తవానికి మీనాక్షి నటరాజన్ గారు మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అక్కడ పెద్ద ఎత్తున పంచాయతీ నడిచింది. రేవంత్ రెడ్డి 40-50 జేసీబీలు పెట్టి ఆ భూమిని అన్ని సాఫ్ చేపించి ఆ భూములు ఐసిఐసిఐ బ్యాంకుకు అమ్ముదాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు అనేది ఒక చర్చ. అమ్మి ఓ 40,000 కోట్ల రూపాయలకు అమ్మి 40,000 కోట్లు తీసుకొని
దాంట్లో 10,000 కోట్లు మొన్ననే అప్పు చేసింది కాబట్టి 10,000 కోట్లు అప్పు కట్టేసి 30,000 కోట్లతోటి చిన్నగా ప్రభుత్వాన్ని నడిపించవచ్చు కదా 1 సంవత్సరం అని చెప్పి రేవంత్ రెడ్డి అనుకున్నాడు అనేది నడుస్తున్నటువంటి వ్యవహారం. అయితే మీనాక్షి నటరాజన్ గారు ఈ పంచాయతీ అంతా అయిపోయినాక పెద్ద ఎత్తున రగులుతుంది. ఇప్పుడు ఆ పంచాయతీ నడుస్తుంది. హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా ఆల్రెడీ ఆ కేసు ఉంది. సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా దాదాపు 3-4 మంత్స్ దాకా మీరు ఎక్కడ కూడా చెట్లు కొట్టేయడానికి వీల్లేదు, ఆ భూమి జోలికి పోనీకి వీల్లేదు అని చెప్పి హైకోర్టు చెప్పినారు. ఈ నెల దాదాపు 16వ తారీఖు దాకా మీరు జోలికి పోతున్న హైకోర్టు 3-4 నెలల దాకా మాకు రిపోర్ట్ ఇవ్వండి, రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే ఆ భూమిలో జోలికి వెళ్ళండి అని సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పినారు. అయితే ఈ హెచ్సియు అనేటటువంటి పంచాయతీ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి జనాలందరినీ కదిలించింది. ఇప్పుడు ప్రకృతిని ప్రేమించేటటువంటి వాళ్ళు, ప్రకృతిని కాపాడుకోవాలనేటటువంటి ఆలోచన ఉండేటటువంటి వాళ్ళు, ఎన్విరాన్మెంట్ అంటే ఇష్టం ఉండేటటువంటి వాళ్ళు, ఆక్సిజన్, ఆ పచ్చదనం అంటే నచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డిని వ్యతిరేకించారు. గట్లెట్లా కూల్చేస్తారు, చెట్లని ఎట్లా కొట్టేస్తారు, 40-50 జేసీబీలతో ఏం ఆ విధ్వంసం ఎందుకు సృష్టిస్తారు, పచ్చని అడవిని ఎట్లా కొట్టేస్తారు, అక్కడ చాలా జంతువులు ఉన్నాయట, రోడ్ల మీదకి వస్తున్నాయట, ఆ జింకలు చచ్చిపోతున్నాయట, నెమళ్ళు ఉన్నాయట, అనేకమైనటువంటి జంతువులు ఉన్నాయట, పద్ధతి కాదు కదా అని చెప్పి పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డిని తిట్టేటటువంటి కార్యక్రమం చేశారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేశారు. స్టూడెంట్స్ చాలా మంది జేసీబీల ముందు కూర్చొని ధర్నాలు చేయడం, పోలీసుల పైన మరలబడడం, ఇవన్నీ కూడా చూస్తాం కదా. అయితే స్టూడెంట్స్ కూడా నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఫాస్ట్ గా పని అయిపోవాలి, టకటక చేసేయండి అని చెప్పి రాత్రిని పగళ్ళు జేసీబీలను పెట్టి కూలగొట్టేటటువంటి ప్రయత్నం చేయడం. కోర్టు చెప్తే కూడా ఇన్లే. హైకోర్టులో వీళ్ళు పిటిషన్ వేస్తే హైకోర్టు ఈ రోజు నైట్ వరకు ఓపిక పట్టండి, రేపు పొద్దున చూద్దామని చెప్తే కూడా రేవంత్ రెడ్డి రాత్రి సాఫ్ చేయించే ప్రయత్నం చేసింది. కోర్టును కూడా పట్టించుకోలే. అప్పుడు ఏం జరిగింది, మీనాక్షి నటరాజన్ గారిని అసలు తెలంగాణలో ఏం నడుస్తుంది, అసలు ఈ హెచ్సియు పంచాయతీ ఏంది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు ప్రభుత్వందా ఆ యూనివర్సిటీదా, అసలు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఈ పంచాయతీ ఎందుకు వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి హెచ్సియు లొల్లి వల్ల అన్ని రాష్ట్రాలలో 28 రాష్ట్రాలలో ఉన్నటువంటి వాళ్ళు సోషల్ మీడియా నెటిజన్లు రేవంత్ రెడ్డి పైన మండిపడ్డారు. అరే హైడ్రా అని చెప్పి పేదోళ్ళు ఇల్లు కూల్చేసిండు, హెచ్సియు అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి భూములు మొత్తం కథం చేస్తుండు, ఆ పచ్చటి అడవిని మొత్తం కథం చేస్తుండు, ఈయన ఏందా అసలు ఏ ముఖ్యమంత్రిని కులగొట్టనీకి వచ్చినా కట్టనీకి వచ్చినా అని చెప్పి చాలా మంది రేవంత్ రెడ్డి పైన నెగిటివ్ ట్రోల్స్ చేసిరు. రేవంత్ రెడ్డి పైన కాదు, రేవంత్ రెడ్డి అంటే ఎవరు, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా మచ్చొచ్చింది, చెడ్డ పేరు వచ్చింది రేవంత్ రెడ్డి చేయబట్టి. కాబట్టి పార్టీని కూడా చాలా మంది తిట్టుకున్నారట. పక్క రాష్ట్రాలలో ఉండేటటువంటి వాళ్ళు ఏం కాంగ్రెస్ పార్టీ, గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, తెలంగాణలో మొత్తం ఇల్లులు కూల్చేస్తారు, అడవి కూల్చేస్తారు, ఏం పార్టీ ఇదని చెప్పి కాంగ్రెస్ తిట్టుకుంటారు కదా బేసిక్ ఎవరైనా. అట్లా తిట్టుకుంటుంటే ఈ హెచ్సియు లొల్లి కాస్త ఢిల్లీకి పోయింది. ఢిల్లీకి పోతే రాహుల్ గాంధీ రంగంలోకి దిగి రాహుల్ గాంధీ ఆదేశాలతోటి మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి హెచ్సియుకి వెళ్ళింది. హెచ్సియులో అక్కడ విద్యార్థులతో మాట్లాడిందట. అసలు మీ బాధ ఏంది, మీ పరిస్థితి ఏంటంటే హెచ్సియులో ఉన్నటువంటి విద్యార్థులు చెప్పిరట, మేడం ఈ అడవి చాలా అద్భుతము, ఈ అడవిని కొట్టేయొద్దు, దీంట్లో నానా రకాల జంతువులు ఉన్నాయి, పొద్దున్న లేస్తే మేము అటే తిరుగుతూ ఉంటాం, అడవిలోనే తిరుగుతూ ఉంటాం, ఐ మీన్ మొత్తం గ్రీనరీ ఏరియా కదా, మేము ఇట్లా పార్కు లెక్క తిరుగుతూ ఉంటాం, వాకింగ్ చేస్తూ ఉంటాం, దాంట్లో మాకు ఒక మంచి ఎన్విరాన్మెంట్ మేడం, బయోడైవర్సిటీని కాపాడుకోవాలి, తర్వాత జంతువులు కూడా చాలా ఇబ్బంది పడతాయి మొత్తం కొట్టేస్తే, ఇప్పుడు ఏం బాధ ఉన్నదని చెప్పి చెట్లు నాటడం కష్టం, చెట్లు కొట్టేయడం చాలా ఈజీ, మరి రేవంత్ రెడ్డి ఇన్ని చెట్లు కొట్టేస్తున్నాడు, మరి అన్ని చెట్లు నాటగలుగుతాడా, కాబట్టి ఆక్సిజన్ కాపాడుకోవాలి మేడం, చెట్లు కొట్టేయొద్దు అని చెప్పండి అని చెప్పి మీనాక్షి నటరాజన్ గారికి చెప్పినట్టు. ఆ భూములు ఎవరికి అమ్ముకున్నా మాకు సంబంధం లేదు, కానీ ఆ చెట్లు ఇంపార్టెంట్ కదా, ఆ అడవి ఇంపార్టెంట్ కదా. ఈడికే ప్రకృతి మొత్తం ఆగమాగం అయిపోయి కాలుష్యం మొత్తం ఎక్కువైపోతున్నది, కాబట్టి పొల్యూషన్ వల్ల మనం అందరం ఇబ్బంది పడుతున్నాం, ఎఫెక్ట్ పడుతున్నాం, ఇలాంటి అడవి ఉంటే బాగుంటుంది అని చెప్పినారు. 400 ఎకరాల అడవి అంటే మామూలు విషయం కాదు. మరి చెప్తే మీనాక్షి నటరాజన్ గారు కూడా సరే ఓకే అని చెప్పిరట. తర్వాత అసలు జంతువులు ఉన్నాయా లేవా అని చెప్పి అడిగితే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ రియాలిటీ కూడా చూపించిరట. మేడం జింకలు ఉన్నాయి, కావాలని మీకు చూపిస్తామని చూపించిరట, నెమళ్ళు కూడా చూపించిరట, కొంతమంది ఫోటోలు వీడియోలు కూడా చూపించిరట. జింకలు ఆ యూనివర్సిటీ ముందొచ్చి అది తింటున్నాయి కదా, ఆ గడ్డి గిట్లా తింటుంది, అవి కూడా వీడియోలు ఫోటోలు చూపించిరట. తర్వాత మీనాక్షి గారు అవన్నీ చూసిన తర్వాత ఉపాధ్యాయులతో మాట్లాడినారు, అంటే అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ వాళ్ళతో డిస్కస్ చేసిరట. అసలు ఏంది పరిస్థితి, ఏం కదా, ఈ గ్రౌండ్ మీకు అవసరం ఉందా లేదా అంటే, లేదు మేడం ఈ గ్రౌండ్ మాకు అవసరం ఉంది, మాకు ఈ గ్రౌండ్ ఇస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది, ఆలోచించండి అని చెప్పి మీనాక్షి నటరాజన్ గారు కూడా వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు కూడా అదే చెప్పిరట. తర్వాత గ్రౌండ్ ని పరిశీలించిందట, అసలు ఏం జరుగుతుంది, గ్రౌండ్ లో జంతువులు ఉన్నాయా లేవా, అసలు ఏం జరిగిందని మొత్తం చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పైన మీనాక్షి నటరాజన్ గారు సీరియస్ అయ్యి, జింకలు లేదని చెప్పింది ఎవరు, దీనిలో జంతువులు లేదని చెప్పింది ఎవరు, దీనిలో జంతువులు ఉన్నాయి, 1-2 సార్లు తెలుసుకొని మాట్లాడాలి, ఇష్టానుసారంగా మాట్లాడొద్దు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్లకు
మీనాక్షి నటరాజన్ గారు వార్నింగ్ ఇచ్చారు. తర్వాత రేవంత్ రెడ్డి కూడా వార్నింగ్ ఇచ్చినట్టు ఆయన కూడా చెప్పింది కదా, అలా జింకలు లేవు అధ్యక్ష, అలా కొన్ని గుంటనక్కల వల్ల అట్లా అవుతుందంటే విద్యార్థులు చెప్పారట, మమ్మల్ని గుంటనక్కలని తిట్టిండు రేవంత్ రెడ్డి, మమ్మల్ని ఎట్లా తిడతాడు, మేము విద్యార్థులం, మేము తెలంగాణ వాళ్ళం కాదు ఆంధ్ర వాళ్ళము, మహారాష్ట్ర, బీహారు, గుజరాత్ పక్కపక్క రాష్ట్రాలలో ఉండేటటువంటి సెంట్రల్ యూనివర్సిటీ కదా, సెంట్రల్ యూనివర్సిటీ అన్నప్పుడు చాలా మంది పక్కపక్క రాష్ట్రాలలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా చదువుకుంటారు, అలా సీట్లు వస్తాయి. కాబట్టి మేము పక్కపక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళం కూడా మమ్మల్ని ఎట్లా గుంటనక్కలు అంటాడు, మాకు ఇచ్చే గౌరవం మర్యాద ఇదేనా విద్యార్థులకు అని చెప్పి చెప్తే మీనాక్షి గారు గుంటనక్కలని విద్యార్థులను ఎట్లా తిడతారు, నోటికి వచ్చినట్టు ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారి పైన సీరియస్ అయినారట. సీరియస్ అయ్యారు, వార్నింగ్ ఇచ్చారు, అంతా ఓకే. తర్వాత ఆమె సెక్రటేరియట్కి వెళ్ళింది. సెక్రటేరియట్కి వెళ్ళి మంత్రులతో భేటీ అయ్యారట. మంత్రులతో మీటింగ్ అయ్యి అసలు హెచ్యూసీ లొల్లేంది, పంచాయతీ అసలు ఏంది మీ కథ అని చెప్పి వాళ్ళ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేది చర్చ. ఇవంతా ఓవరాల్ బాగానే ఉంది కదా. అయితే రేవంత్ రెడ్డి చేపించినటువంటి లేకపోతే మంత్రులు చేపించిరా లేకపోతే వేరే వాళ్ళు చేపించా తెలియదు క్వశ్చన్ మార్క్. కానీ మీనాక్షి నటరాజన్ గారి పైన నెగిటివ్ వార్తలు రాపించారు. ఆమె వచ్చింది ఢిల్లీకి రిపోర్ట్ తీసుకొని వెళ్ళిపోయింది, ఆమె పైన నెగిటివ్ వార్తలు రాపించడం స్టార్ట్ చేసింది. ఏమని వార్తలు రాశారు తెలుసా? మీనాక్షి నటరాజన్ ఎవరు, ఆమె హెచ్సియుకి ఎట్లా పోతుంది, హెచ్సియుకు పోవాలంటే రేవంత్ రెడ్డి ఢిల్లీలో, ఈయనే తెలంగాణలోనే ఉన్నాడు, ఢిల్లీలో లేడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని కూడా తీసుకొని పోవచ్చు కదా. అసలు మీనాక్షి నటరాజన్కి కాంగ్రెస్ పార్టీతో సంబంధం, ఈ హెచ్సియుతో ఏం పంచాయితీ, మీనాక్షి నటరాజన్కి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం ఏంది? ముఖ్యమంత్రి మేము ఉన్నాం కదా, మంత్రులు మేము ఉన్నాం కదా, ఎమ్మెల్యేలం ఉన్నాం, ఎంపీలం ఉన్నాం, ఎమ్మెల్సీలం ఉన్నాం, మేము ప్రజల దగ్గర నుండి గెలిచినాం, మాది మేము చూసుకుంటాం. మీనాక్షి నటరాజన్ గారు ఓన్లీ పార్టీ చూసుకోవాలి, కానీ ఇలాంటి అధికారికంగా ఆమె ఎందుకు పాల్గొంటా ఉంది అన్ని అంశాలలో అని చెప్పి పేపర్లలో రాపించారు. మీనాక్షి నటరాజన్కి ఏం అర్హత ఉంది, ఆమె హెచ్సియుకి ఎట్లా పోతుంది, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఏ విధంగా పోయి విద్యార్థులతో మాట్లాడుతుంది, ఉపాధ్యాయులతో మాట్లాడుతుంది, ఆమెకు ఏమవసరం అని చెప్పి నెగిటివ్ ట్రోల్స్. తర్వాత సెక్రటేరియట్కి ఎట్లా పోతుంది, మంత్రులతో ఎట్లా భేటీ అవుతుంది, ఎట్లా కూర్చుంటుంది, ఎట్లా మాట్లాడుతుంది అని చెప్పి అట్లా కూడా నెగిటివ్ ట్రోల్స్. చాలా మంది పేపర్లలో రాపించుకుంటూ వచ్చినారు. కాంగ్రెస్ పార్టీకి భజన కొట్టేటటువంటి పేపర్లలో కూడా అట్లా రాశారు. ఆ రాయడానికి బలమైనటువంటి కారణం రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అనేది ఒక చర్చ. అది కన్ఫర్మ్ అని కాదు, ఒక చర్చ అవుతుంది. అయితే మీనాక్షి నటరాజన్ గారు రాహుల్ గాంధీకి ఒక రిపోర్ట్ ఇచ్చిరట. ఏమని తెలుసా? రాహుల్ గాంధీ గారు మీ ఆదేశాలతో తెలంగాణ పోయి నేను ఆల్రెడీ ముఖ్యమంత్రితో మాట్లాడినా, మంత్రులతో మాట్లాడినా, హెచ్సియులో ఉన్నటువంటి విద్యార్థులు ఉపాధ్యాయులతో మాట్లాడినా, ఆ హెచ్సియు ల్యాండ్ ఆ సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చినా తప్పు లేదు, వాళ్ళకి ఇచ్చేయవచ్చు, ఇబ్బంది లేదని చెప్పి మీనాక్షి గారు చెప్తూ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే చెప్పిందట. హెచ్సియులకు ఇచ్చేద్దాం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చేద్దాం, 400 ఎకరాలు అంటే వీళ్ళ బాధ ఏంది, గట్లెట్లు ఇస్తారు, అది అమ్ముకుంటే 40,000 కోట్లు వస్తాయి, 40,000 కోట్లు లేకుండా చేస్తురు అని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ కావచ్చు. మరి నేను స్టార్ట్ చేసింది మీనాక్షి గారు క్లోజ్ చేస్తున్నారు అని చెప్పి ఆయన బాధేమో, లేకపోతే నేను తీసుకున్నటువంటి డిసిషన్కి ఈమె ఎట్లా అడ్డుపడుతుంది అనేటటువంటి ఒక కోపం ఏమో తెలియదు. కానీ మీనాక్షి నటరాజన్ గారి పైన నెగిటివ్ ట్రోల్స్ స్టార్ట్ చేసింది. ఆమె ఎవరు, ఆమె ముఖ్యమంత్రి నేను ఉండంగానే ఆమె ఎట్లా పోతుంది హెచ్యూసీకి, నేను ముఖ్యమంత్రి ఉండంగానే ఆమె ఎట్లా సెక్రటేరియట్ పోతుంది అంటే రేవంత్ రెడ్డి మొత్తం పక్కన పెట్టింది. ఆమె రేవంత్ రెడ్డితో సంబంధం లేకుండా ఎన్ఎస్యుఐ లీడర్లతో మాట్లాడింది. ఆమె ఎన్ఎస్యుఐ లీడర్లతో డిస్కస్ చేసింది, విద్యార్థులకు సంబంధించిన లీడర్స్ ఉంటారు కదా వాళ్ళతో డిస్కస్ చేసింది, వాళ్ళతో మాట్లాడింది, అసలు ఏం జరుగుతుంది ఏందని తెలుసుకుంది రియాలిటీ. ఈ రిపోర్ట్ మొత్తం ఢిల్లీ హైకమాండ్కి ఇచ్చిందట. విద్యార్థుల పైన పోలీసులు లాఠీచార్జ్ చేసిరని, విద్యార్థులను పోలీసులు కొట్టిరు, వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టిరు, రేవంత్ రెడ్డి 40-50 జేసీబీలను పెట్టిండు, దాంట్లో జింకలు ఉన్నాయి, దాంట్లో జంతువులు ఉన్నాయి, ఆ యూనివర్సిటీకి భూమి ఇస్తే బాగానే ఉంటుంది. తర్వాత నేను ఆడికి పోయి వాళ్ళతో మాట్లాడిన తర్వాత నా మీద నెగిటివ్ ట్రోల్స్ చేసిరు, పేపర్లలో వార్తలు రాపించిరు, ఆమె ఎవరు ఈమె ఎవరు అని చెప్పి నా మీద పేపర్లలో రాపించారని అన్ని మొత్తం పిన్ టు పిన్ మీనాక్షి నటరాజన్ గారు ఒక రిపోర్ట్ ఇచ్చిరట రాహుల్ గాంధీకి. ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పిండట, ఇది వినబడుతున్నటువంటి చర్చ మాత్రమే చెప్తున్నా, వార్త ఒక సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. రాహుల్ గాంధీ చెప్పిండట కదా, మీరు ఎవరు అనడానికి, నేను పంపించిన ఢిల్లీ హైకమాండ్ నుండి నేను పంపించిన, ఆమె ఒక ఏఐసిసి లీడరు, ఆమెకు తెలియదా ఏం చేయాలనో, మీరు ఎట్లా అంటారు, ఆమెను ఏ విధంగా అంటారు, ఆమె ఎవరు అని మీరు ఎట్లా రాపిస్తారు పేపర్లలో, అసలు మీ కథ ఏంది అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల పైన రాహుల్ గాంధీ సీరియస్ అయిన అనేది ఒక చర్చ. మీరు ఏ విధంగా అట్లా అంటారు అని చెప్పి. కాబట్టి రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే ఆమె తెలంగాణకు వచ్చింది. వచ్చి 2 రోజులు ఇక్కడే ఉంది, హెచ్సియుకి వెళ్ళింది, సెక్రటేరియట్లో మీటింగ్ పెట్టింది, రిపోర్ట్ మొత్తం ఢిల్లీకి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత కూడా ఆమె హెచ్సియుకు వెళ్ళి బయటకు వచ్చిన అనంతరం మధ్యాహ్నం పేపర్లలో వార్తలు వచ్చినాయి, సాయంత్రం పేపర్లలో కూడా డిజిటల్ పేపర్లలో వార్తలు వచ్చినాయి. పొద్దుగాల లేస్తే ఈ శాటిలైట్ ఛానల్కి సంబంధించినటువంటి దాంట్లో వార్తలు వచ్చుడు, పేపర్లలో కూడా వార్తలు వచ్చుడు. మీనాక్షి నటరాజన్ ఎవరు, ఏ హోదాలో పోయింది, ఆమె ఉన్న ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేనా, ఎంపీనా, మంత్రియా, ఎమ్మెల్సీయా, ఆమె ఎవరు అని చెప్పి పేపర్లు రాయడం స్టార్ట్ చేశారు. మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ కొత్తించారు.
ఆమె తీసుకున్నటువంటి డిసిషనే ఫైనల్ అనే చర్చ ఉంటుండే. రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్న మీనాక్షి గారికే చెప్పాలి, మంత్రులు నిర్ణయం తీసుకున్న మీనాక్షి గారికి చెప్తేనే మీనాక్షి గారు ఢిల్లీకి చెప్తారు. మీనాక్షి ఢిల్లీకి చెప్తే ఢిల్లీ మీనాక్షి గారికి చెప్తే మీనాక్షి గారు చెప్పింది ఫైనల్గా. అలాంటి మీనాక్షి గారిని కావాలని టార్గెట్ చేసిరు. ఈమె లాంటి నిజాయితీ పర్రాలు ఇక్కడ ఉంటే మనకి ఇబ్బంది కావచ్చు, కాబట్టి ఈమె లేకుండా చేయాలనేటటువంటి ఆలోచనలో మీనాక్షి గారిని బద్నాం చేసిరు అనేది ప్రధానంగా వినబడినటువంటి చర్చ. సో రేవంత్ రెడ్డి పైన మీనాక్షి గారు ఒక రిపోర్ట్ ఇచ్చిరట. రేవంత్ రెడ్డి దీని వెనకాల ఉన్నాడు, అసలు రేవంత్ రెడ్డి చేసేటటువంటి వ్యవహారం వల్ల కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది అవుతున్నది అని చెప్పి ఆమె చెప్పడంతో పాటు కాంగ్రెస్ పార్టీ లీడర్లు కొంతమంది రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చిరట. రేవంత్ రెడ్డి వల్ల పార్టీ పరువు పోతుంది, అసలు మా మంత్రులకు కూడా మంచిగా అనిపిస్తలేదు, ఈ రేవంత్ రెడ్డి ఒంటెత్తి పోకడా ఓన్ రియాక్షన్స్, ఓన్ యాక్షన్స్, అన్ని ఓన్ డిసిషన్స్, ఎవరిని చెప్తే ఇంటలేడు, ఇష్టానుసారంగా చేస్తున్నా, మాకు నచ్చలేదు, ఈయన వల్ల పార్టీకి డ్యామేజ్ అవుతుందని చెప్పి చాలా మంది కంప్లైంట్ కూడా ఇచ్చిరట. వీళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ అన్ని కూడా మీనాక్షి నటరాజన్ గారు ఢిల్లీ హైకమాండ్కి ఇచ్చినారు. రేవంత్ రెడ్డి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఢిల్లీ హైకమాండ్కు లేఖలు రాస్తారు. ఆయన పక్క నుండి ఆయనతో బోధినటోళ్ళు కూడా ఢిల్లీ హైకమాండ్ లేఖ రాస్తారు. లేఖలు లేకపోతే టైప్ చేస్తారు, నోటీసులు పంపిస్తారు, లెటర్లు, మెసేజ్లు కొడతారు, లేకపోతే ఆ మెయిల్ పంపిస్తారు, ఫ్యాక్స్ కొడతారు, ఇవన్నీ ఉంటాయి. కాంగ్రెస్లో సర్వసాధారణం ఇవన్నీ, వాళ్ళపైన వీళ్ళపైన కంప్లైంట్స్ ఇచ్చుకోవడం. అయితే రేవంత్ రెడ్డి పైన చాలా సీరియస్గా ఢిల్లీ హైకమాండ్ ఉందనే చర్చ ఉంది. రేవంత్ రెడ్డి పైన ఒక రిపోర్ట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేసిందట మీనాక్షి నటరాజన్ గారు. మరి చూడాలి, మరి మీనాక్షి నటరాజన్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన ఏ విధమైనటువంటి యాక్షన్ ఉంటుంది ఢిల్లీ హైకమాండ్ అనేది ముందు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.